హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది కదండి. బయటికి వెళ్ళి పిల్లల్ని ఆడించుకుందామంటే ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి పేరెంట్స్కి చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా ఆడించుకోండి. ఈ సెల్ ఫోన్లకి, టీవీలకి ఎడిట్ అయిపోతున్నారు పిల్లలు. కాబట్టి చక్కగా మనం వాళ్ళతో కూర్చొని ఆడామనుకోండి, వాళ్ళు కూడా మనతో కూర్చొని ఆడతారనమాట. ప్రతి పేరెంట్స్ ఖచ్చితంగా గంటో 2 గంటలు వాళ్ళకి టయాన్ని కేటాయించి చక్కగా ఆడించండి. ఎందుకంటే మామూలు టైంలో స్కూళ్ళకి అని వాటికని వీటికని వచ్చిన తర్వాత హోంవర్క్స్ అని ఎప్పుడు బిజీ లైఫే. మేమైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆట ఆడామండి. ఫస్ట్ రోజు వచ్చేసరికి క్యారమ్ బోర్డ్ ఆడాము. ఇంకొక రోజు వచ్చేసరికి ఇగోండి పాంపటం ఆడాము. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేము, ఒక్కొక్క యాక్టివిటీ లాగా పెట్టుకొని ఆడుకుందాం అనేసి ఆడుతున్నాము. నేను, హారిక, మా పైన పాప అన్నమాట. అదిగోండి తను కూడా. ఇంకొక రోజు వచ్చేసరికి లూడో ఆడాము. ఇంకొంచెం ఎక్కువ మంది పిల్లలు వస్తేమో వేరే గేమ్స్ ఆడుతున్నాం అండి. 2-3 ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడుకుంటున్నాము. ఇంకా ఇంకొక రోజు వచ్చేసరికి డ్రాయింగ్స్ వేసాము. ఇదిగోండి ఇది మా హారిక వేసిన డ్రాయింగ్ అనమాట. నేను ఒకటి వేసాను. ఇదిగోండి నేను ఇది వేసాను. ఆ పాప వచ్చేసరికి ఇది డ్రా చేసింది. ఇంకోటి హారిక ఒకటి డ్రా చేసింది. ఇట్లా ఇంకో రోజు నేను ఒకటి డ్రా చేశాను. ఇలా మా సమ్మర్ అంతా ఇలా గడిచిపోతుంది. మీ సమ్మర్ ఎలా గడిచిందో కామెంట్ ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.